వర్షాలు కురుస్తుండడం, ఈ అకాల వాతావరణము, ఈ రెయిన్ అంటే మనకి అనుకోకుండా వస్తున్నటువంటి ఈ వర్షాలు, ఉక్కపోత వాతావరణము, వీటి వల్ల కూడా జనాలు తీవ్ర అస్వస్థతకు గురవడము, వైద్యులను సంప్రదించడం కూడా జరుగుతుంది. అయితే ప్రజలు ఈ మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితుల పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అంటే మనకి జ్వరం వచ్చి 4-5 రోజుల పాటు కంటిన్యూస్గా అదే విధంగా ఉన్నట్లయితే, లేదంటే ఇతరత్ర సమస్యలు అంటే వాంతులు విరోచనాలు అవుతుండడము, జలుబు దగ్గు లాంటివి వస్తుండటం ఒకవేళ వచ్చినట్లయితే కూడా ఇమీడియట్ గా డాక్టర్లను సంప్రదించాలని కూడా వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎవరైతే మనకి దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారో అటువంటి వారు ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకొని తీవ్రమైనటువంటి ఎండలు ఉన్నప్పుడు బయటికి పంపించకూడదు అనేది కూడా వైద్యులు పదే పదే తల్లిదండ్రులను హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెద్దవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు. రైట్ అంజుమా, థ్యాంక్ యూ. రైట్గా హైదరాబాద్లో ఒక్కసారిగా కూడా వాతావరణం మారిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్లయితే భారీ వర్షం పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే కోకాపేటలో ఒక్కసారిగా మనం విజువల్స్ చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా పెద్ద మొత్తంలో కూడా గాలి తుఫాన్లో కూడా వస్తుంది. అక్కడ ఒక పక్క గాలి, ఒక పక్కన భారీ వర్షంతో కూడా ఆ ఏరియా మొత్తం కూడా అటు చెత్త చెదరం మొత్తం పెద్ద ఎత్తున కూడా ఎగురుకుంటూ వస్తున్నాయి. గాలి తుఫాన్ ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవచ్చు. గాలి తీవ్రత అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం కోకాపేటలో చూసుకున్నట్టయితే అటు మనం చూడొచ్చు పెద్ద పెద్ద భారీ భవంతులు అయితే అక్కడ కోకాపేటలో ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా మారిన వాతావరణం, గాలి తుఫాను వస్తుందా అనే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా కూడా. ఒకసారిగా అది చూసుకుంటే అది ఇక్కడేనా, లేదంటే ఏదైనా ఒక అలాల ఉధృతి వస్తుందా, లేదా గాలి తుఫాను వస్తుందా అనే విధంగా కూడా మనకు కనిపిస్తుంది. అక్కడ స్క్రీన్ మీద విజువల్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అటు గాలి ఉధృత ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఓ పక్కన భారీ వర్షం, మరో పక్కన అయితే పెద్ద ఎత్తున గాలులు వీస్తూ కూడా అటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పుకోవాలి. సో ప్రజలంతా కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు అయితే సూచనలు జారీ చేశారు. సో అటు మనం చూడొచ్చు అటు పెద్ద పెద్ద భవంతుల వద్ద కూడా గాలి తుఫాను ఏ విధంగా వస్తుందనేది కూడా చాలా పెద్ద మొత్తంలో గాలి అయితే వీస్తుంది. దీంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఏమన్నా అటు పాడైపోయిన బిల్డింగ్స్ కానివ్వండి, చెట్లు కింద, కరెంట్ పోల్స్ వద్ద కూడా ఎవరు ఉండొద్దు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు కూడా అసలు బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. సో మనం చూడొచ్చు గాలి తీవ్రత కూడా ఎలా ఉందనేది. దీంతో ఇది చూసుకుంటే మనకు అర్థమవుతుంది ఏ ఒక్కరు కూడా బయటకు రావద్దు. అలాగే ఏదైనా పాడైన భవంతులు ఉంటే కనుక వెంటనే వాటి నుంచి బయటికి వెళ్ళడమే, లేదన్నా ఏదైనా సేఫ్ ప్లేస్ లో ఉండడమే చాలా బెటర్ అనే చెప్పాలి. సో గాలి ఉధృతి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుంది అనేట్టుగా కూడా ఆ గాలి ఉధృతికి కూడా అటు దుమ్ము, ధూళి ఎక్కడెక్కడ ఉన్నా అటు పాడైపోయిన భవంతుల నుంచి కూడా అటు రేక్ షెడ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పడిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం అయితే గాలి తుఫాన్ లాగా మనకి అటు కోకాపేట సైడ్ అయితే ఎక్కువగా గాలి ఉధృత ఎక్కువగా ఉందనే చెప్పాలి. అటు గాలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఒక్కసారి కూడా ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక పక్కన భారీ వర్షం కురవడంతో పాటుగా కూడా మరో పక్కనైతే పెద్ద మొత్తంలో గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఒక్కసారిగా జంట నగరాల్లో వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం వరకు కూడా బానుడి బగబగలతో మండుతున్న ఎండలు మండాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం మారడంతో అటు కోకాపేటలో దుమ్ము ధూళితో పాటు అటు పెద్ద మొత్తంలో గాలులైతే వీస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం మనం. గాలి తీవ్రత ఏ విధంగా ఉంది, సుమారు ఎక్కువ కిలోమీటర్స్ లో కూడా ఈ గాలి తీవ్రత ఉందనే చెప్పుకోవాలి.
మనం చూస్తున్నాము ఒక్కసారిగా హైదరాబాద్ లో వాతావరణం మారిపోయిందనే చెప్పాలి. ప్రధానంగా కోకాపేటలో అయితే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దుమ్ము ధూళితో అటు గాలి తీవ్రతకు దుమ్ము ధూళి అనేది కూడా ఎలా ఎగురొస్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. పెద్ద పెద్ద భవంతుల వద్ద అటు గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో అసలు గాలి తుఫాను వస్తుందా అన్నట్టు కూడా మనకి కనిపిస్తుంది. అక్కడ ఒక్కసారిగా చూసుకుంటే అటు గాలి తుఫాను వస్తుందా ఏమవుతుంది అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. సో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే అక్కడ ఎవరెవరైతే నివసిస్తున్నారో ప్రతి ఒక్కరూ అలర్ట్ గా ఉండాలి. ఏమైనా పాడైపోయిన భవంతులు కానివ్వండి, విద్యుత్ పోల్స్, అలాగే లోతట్టు ప్రాంతాలు ఉన్నా కూడా అక్కడి నుంచి వెంటనే సేఫ్ ప్లేసెస్ కి వెళ్ళడం అనేది చాలా బెటర్ అనే చెప్పాలి. సో అక్కడైతే గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఒక్కసారిగా కూడా వాతావరణం మారడంతో కూడా గాలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. అయితే కోకాపేట ఆ చుట్టుపక్కన ఉండే ప్రాంతాల ప్రజలు కూడా సో అలర్ట్ అవ్వడం చాలా మంచిదనే చెప్పాలి. సో ఎందుకంటే గాలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో చుట్టుపక్కల ఉన్న అటు పాడైపోయిన భవంతులు కానివ్వండి, లేదంటే ఇంకా అటుపక్కన ఉన్న అటు చిన్న చిన్న రేక్ షెడ్స్, లేదంటే కరెంట్ పోల్స్, ఇవన్నీ కూడా విరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి సో ముందుగానే ప్రజలు అలర్ట్ అయ్యి అక్కడి నుంచి సేఫ్ ప్లేసెస్కి వెళ్ళడం అనేది చాలా మంచిది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము అధికారులు కూడా ఒక పక్కన చర్యలు తీసుకుంటున్నారు. బట్ దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు సడన్ గా ఒక్కసారిగా ఇంత గాలి తీవ్రత ఎన్నడూ లేని విధంగా కూడా మనం చూడొచ్చు. పెద్ద మొత్తంలో అటు భారీ కిలోమీటర్స్ తో కూడా గాలి తీవ్రత వస్తుంది. వర్షం కూడా భారీగా పడటంతో అండ్ అలాగే ఈవినింగ్ టైం అయిపోయింది, ఇప్పుడు చీకటి పడుతుంది కాబట్టి సో ఎటు వెళ్ళలేని పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఉద్యోగస్తులు కూడా ఇంటికి వెళ్లే పరిస్థితి, మరో పక్కనైతే ట్రాఫిక్ జామ్ అవ్వడం. సో ఒక్కసారిగా హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మార్పులతో అయితే ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఒక పక్క భారీ వర్షం, ఒక పక్కన భారీ ఈదురుగాలులతో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.